హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 రిలీజ్ అయింది. 2025 సంబంధించి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఒక 5 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఏంటిది, ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రచురిస్తుంది. ఓకేనా, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంబంధించిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అనే వాళ్ళు ప్రచురిస్తారు. ఓకేనా, ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రచురిస్తారంటే ప్రతి సంవత్సరం మార్చ్ 20న ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. వై మార్చ్ 20 అంటే ప్రతి సంవత్సరం మార్చి 20న మనం ప్రపంచ వరల్డ్ హ్యాపీనెస్ డేగా జరుపుకుంటాం. సో ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ డేస్గా మార్చ్ 20 జరుపుకుంటాం కాబట్టి అదే రోజు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కేరింగ్ అండ్ షేరింగ్. ఈ సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ డే యొక్క థీమ్ ఏంటంటే కేరింగ్ అండ్ షేరింగ్. ఓకేనా, ఇప్పటి వరకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్స్ అనేది మొత్తం 8 ఎడిషన్లు వచ్చినాయి. ఇది 8వ ఎడిషను. సో వరుసగా 8 ఎడిషన్స్లో కూడా ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫాలోడ్ బై డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్. టాప్ 5 దేశాలు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ 5 వచ్చిన దేశాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏముంది అంటే మనకు ఫిన్లాండ్ 8వ వరుసగా వచ్చింది. నెక్స్ట్ ఏంటిది డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్. ఫస్ట్ ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఫిన్లాండ్, డి అంటే డెన్మార్క్, ఐ అంటే ఐస్లాండ్. తర్వాత 4th వచ్చేసి స్వీడన్, 5th వచ్చేసి నెదర్లాండ్, ఎస్ఎన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 118. ఈ సంవత్సరం 118 ర్యాంక్ వచ్చింది. ఎన్ని దేశాలలో? 143 దేశాలలో 114 ర్యాంక్ వచ్చింది. ఓకేనా, ఎంత మనకు 118లలో మన ర్యాంక్ ఎంత అంటే 118 దేశాల్లో మన ర్యాంక్ వచ్చేసి 118. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే మన ర్యాంక్ వచ్చేసి 126 ఉండే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనం ఈ ఇయర్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇంప్రూవ్ అయింది. ఇది దీనికి సంబంధించిన రిపోర్ట్.